ఈ సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత నేను వాక్యం చదివి మెల్లగా పోదాం. మొదటి మీటింగ్ కదా, బ్రదర్ గారు చెప్పారు ఈ విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం, ఎట్ట దేవుడు కాపాడినాడు అన్న కార్యాన్ని. మీకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక సంఘటన. ఇప్పుడు జరిగింది కాదు, ఇది అప్పుడు జరిగింది. ఆ ప్రసంగం చేసిన ఆ ప్రసంగికుడు మొన్న ఆదివారం మా దగ్గరికి వచ్చాడు. మళ్ళా 7 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. ఆయన యొక్క పరిచర్య ఒక రకంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏందమ్మా ఇది అన్నట్టు క్వశ్చన్ మార్క్ వచ్చినట్టు ఉంటుంది, ఇది ఎట్టది అన్నట్టు. అయితే ఒకటి, మనం జాగ్రత్తగా ఉండాలా. మనకు తెలిసిపోద్ది ఇది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్న కార్యం అనేది. ఎవరో ఒకరు చెప్పి నేర్చుకోవాల్సిన పని. పరిశుద్ధాత్మ మనకి ఖచ్చితంగా చూపిస్తుంది. దానికే చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఏ చర్చికి పోతున్నాం, ఎక్కడ పోతున్నాం, ఏ పాస్టర్ కింద ఉందాం, అది ప్రాముఖ్యమే. అయితే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడాల. అది చాలా ప్రాముఖ్యమైన కార్యం. పరిశుద్ధాత్మ నింపబడాలని చెప్తే పెంతెకోస్తలు నేర్పించినట్టు కాదు. పెంతెకోస్తలు మోసం చేసి పెట్టారు అందరికీ. ఏంటంటే ఉద్రేకాన్ని నేర్పించి, నువ్వు ఎగిరితే దూకితే నీకు పరిశుద్ధాత్మ వచ్చేసిందని చెప్పి నేర్పించి మోసం చేసే పాపం లక్షల మందిని తీసుకుని పోయి తోసిపారేశారు. వాళ్ళు నమ్మరు. మనం ఏం చెప్పినా నమ్మరు. వాళ్ళు ఏమంటారంటే, మాకు లేవదా పరిశుద్ధాత్మ, చూడు ఎట్ట దిగుతుంది అగ్ని, వేడి ఎట్ట దిగుతుంది, చిల్లుగా ఎట్ట దిగుతుంది అని. అయినా ఉండొచ్చు, మన లేదని చెప్పడంలే, అయినా ఉండొచ్చు. దానివల్ల ప్రయోజనం లేదు. ఎంత వేడి దిగినా, ఎంత చిల్నెస్ దిగినా, ఎంత ఉద్రేకం వచ్చినా, ఎంత షివరింగ్ వచ్చినా. మొన్న పాస్టర్ గారు ఒక దగ్గర ప్రసంగం చేసేదానికి ఆయన తీసుకుపోతే ఒక 2000 మంది కూడారు అక్కడ. ఆయన వీడియో చూపించాడు. ఆయన చీయట పెడుతున్నాడు. ఒక 220 volts కానీ తాకినామంటే ఎట్టుంటుంది, లైవ్ వైర్ని, అంటే ఈ కరెంట్ వైర్ని బాగా దాని కరెంటు పోతుంది, దాన్ని కానీ పట్టుకుంటే ఎట్లుంటుంది. అనేక పురుషులకి ఆ యొక్క అనుభవం ఉంటుంది, స్త్రీలకు ఉండదు. ఎవరో ఒకరికి ఉంటుంది అది. బట్ మీరు తాకబాకండి. అదేంటి బ్రదర్ అది తాకి చూస్తామని చెప్పి, నో డేంజరస్. అది అట్టబోగుతారు, అట్నే ఊగిపోద్ది ఆ కరెంట్ మనలో పాస్ అయ్యేటప్పుడు. ఆయన చేయట పెట్టాడు, అట్ట ఊగి కింద పడిపోయారు. అసలు చేయి కూడా తాకలే. దగ్గరికి వచ్చేటప్పటికి బిగ్గరగా కేకలేసి ఊగుతూ ఉంటే స్ప్రింగ్ని లాగెట్టు వదిలితే ఎట్ట ఉంటుంది, మనిషి అట్ట ఊగాడు. చక ఊగి కింద పడిపోవడం. ఇవన్నీ స్త్రీలంటే పురుషులంతే. స్త్రీలు అట్టే పడిపోతున్నారు, పురుషులు అట్టే పడిపోతున్నారు. అవునా, ఆయన మొన్న వచ్చింది మా దగ్గరికి, మన వర్తమాన ప్రసంగికుడు ఆయన. అయితే 6 సంవత్సరాలకు ముందు ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన చూస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన చూసేటప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా గొప్ప కూడికలు జరిగినాయి, హీలింగ్స్ ఎక్కువ జరుగుతాయి, స్వస్థతలు ఎక్కువ జరుగుతాయి. ఆ విధంగా జరిగేటప్పుడు మన ప్రజలు, విశ్వాసులు ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన చేసే ఈ సమయంలో దాని తర్వాత ఎవరికి ప్రార్థన కావాలా, స్వస్థ కావాల్సిన వాళ్ళు ఎవరో వాళ్ళందరూ మీరు దయతో లైన్లో రమ్మని చెప్పాడు ఆయన. యూజువల్గా మనోళ్ళు ఎట్టంటే, స్వస్థత కావాలో లేదో మనం పోవాలా, అట్ట లేచి వస్తారు. ఎందుకంటే అదొక విశ్వాసులకు ఉన్న ఒక ఇది, ఆయన మనం తాకితే బాగుంటుంది అన్నట్టు. సో ఆ విధంగా పెద్ద గ్రూప్ వచ్చి పెద్దగా నిలబడ్డాడు, 100 కొలది జనం. వాళ్ళు వచ్చేటప్పటికి అందరినీ తాకుతున్నాడు. చాలా కార్యాలు జరిగినాయిలేండి. అందరూ పంపించేస్తారు. ఒక్క 30 సెకండ్సే మాట్లాడతాడు. వాళ్ళతో ఎక్కువ కూడా మాట్లాడడం, లేకపోతే దేవుడిని తాకినాడు పో అని చెప్తాడు, అంతే. ఆ విధంగా చేసినప్పుడు ఒక ఆమె వచ్చింది, రియల్గానే ప్రార్థనా పర్రాలు ఆమె మా చర్చిలో.
బాగా ప్రార్థన చేస్తుంది. ఒక రెస్పెక్ట్ ఉంది నాకు ఆమె పైన, ఎందుకంటే మంచి ప్రార్థన చేశాను. ఈమె వచ్చింది ముందుకి. ఈ ముందుకు వచ్చి ఏం చెప్పిందంటే, నాకు కళ్ళు కనపడటం లేదు సరిగా పాస్టర్ గారు, సరిగా కళ్ళు నాకు బాధగా ఉంది, ఇట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ మై ఐస్, నా కళ్ళల్లో తొందర ఉంది అని చెప్పేటప్పటికి అక్కడ ఆయన ఏం చెప్పినాడంటే, అక్కడ చూశాడు ఆమెని, చూసి టక్కన ఒక స్టోరీ చెప్పాడు. ఆమె దగ్గర కథ కూడా చెప్పాడు. కథ అంటే కథ కాదు, మొన్న చర్చిలో ఆరాధన జరిగేటప్పుడు దేవుని ఆత్మ బలంగా దిగినాడు చర్చిలో. ఆయనతో అంటున్నాడు, ఆ విధంగా దిగినప్పుడు నువ్వు కూడా ఆరాధన చేస్తున్నావు అంటే ఆయన అంటే చూసినట్టే చెప్తున్నాడు అంతా. సైతానుడు వెనక నుంచి ముందుకు వచ్చాడు, మెల్లగా నడిచి వచ్చాడు. వాడు రూపంతా చెప్పినాడు ఎట్టుంటాడు వాడని. ఆమె కరెక్ట్ కరెక్ట్ అంటుంది. వాడు కళ్ళు ఎట్టున్నాయి, గోళ్ళు ఎట్టున్నాయి, ఎలుగుబంటికుండే చర్మం, బొత్సు, ఇంత హైట్ ఉన్నాడు. మీరు వర్షిప్ చేస్తూ ఉండరు, అక్కడి నుంచి ఇదే విధంగా దారి దాంట్లో నడిచి 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 తిన్నగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మీ పాస్టర్ చంపేదానికి వచ్చినాడు వాడు. నేను వచ్చినాడు, మీరు వర్షిప్ చేస్తున్నాడు, వచ్చేసాడు, పుల్పిట్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి నేను నిలబడ్డాడు. అక్కడ వాడు వస్తూ ఉండేటప్పటికి ఇది గొప్ప సాక్ష్యం. అక్కడ వెంటనే అగ్ని, పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చి మీ పాస్టర్ను చుట్టుకునింది. ఇవన్నీ మేము చూడలే, నా కళ్ళకి మా కనపడలేదు. ఆయన చెప్తున్నాడు ఆమెతో, ఆమె కరెక్ట్ 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 అంటున్నది. పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చి అగ్నిస్తంభం వచ్చి మీ పాస్టర్ని చుట్టేసింది. అగ్నిస్తంభం లోపల మీ పాస్టర్ ప్రసంగం చేస్తూ ఉండేటప్పుడు వాడు నిలబడి దగ్గరికి రాలేవాడు, పుల్పిట్ దగ్గరికి రాకుండా దిగి మెల్లగా వెళ్ళిపోయినాడు. పోతా ఉన్నాడు వాడు. పోయేటప్పుడు నువ్వు వెనకల వాడినే చూస్తున్నావు. మాది ఇదే మదిరి ఉంటుంది, వెనకనే డోర్ ఉంటుంది కిందకి పోయేదానికి. ఫ్రంట్ ఒక డోర్ ఉంటుంది, బ్యాక్లో ఒక డోర్ ఉంటుంది. బ్యాక్ది అందరూ వచ్చేదానికి, ఫ్రంట్ది ప్రీచర్స్ వచ్చేదానికి. ఇది చిన్న డోర్. ఇది అందరూ ముందు వెనక నుండే వస్తారు. ఆడు పోయేటప్పుడు వెళ్ళిపోతున్నాడు వాడు. ఊరు పోతా 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 అక్కడి నుంచి దిగాడు. దిగినప్పుడు నువ్వు వర్షిప్ వదిలేసి, ఆరాధన వదిలేసి వాడినే చూస్తున్నావు. వాడు ఆ వాక్యాల దగ్గర పోయి దిగేదానికి ముందు నిలబడి తిరిగట్టు చూశాడు. నేను వాడు కళ్ళను నువ్వు చూసినావు, అప్పటాల నుంచి ఈ కళ్ళ జబ్బు నీకు అన్నాడు. ఆమె 2 చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ కరెక్ట్ కరెక్ట్ అనింది. ఇప్పుడు క్వశ్చన్ చేయడమా, లేదా జరిగిన అనుభవాన్ని ఆయన చెప్తున్నాడు, ఆయన కరెక్ట్ అని చెప్పడమా? చెప్పండి. ఆమెకి ఏం జరిగిందో అది ఎప్పుడో జరిగింది అని చెప్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు, చూసి చెప్తున్నాడు. తర్వాత ఆమె ప్రేయర్ చేసినాడు. ఆమెకి నేను ఈమెని పోయి ఇప్పుడు డైరెక్ట్గా అడగాలనుకున్నా. అయితే ఒక నెల అయిన తర్వాతనే పోయినా, వాళ్ళ ఇంటికి పోయినాం. అడగాలని పోలేదు కానీ వేరే కారణం బట్టి పోయా. పోయి మాట్లాడి చాలాసేపు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరేదానికి లేచేటప్పుడు ఈ గుర్తొచ్చింది. అది కూడా మర్చిపోయినా. ఆమె కూడా ఏమనుకుంటుందంటే, పాస్టర్ గారు అడిగితేనే నేను చెప్తాను, ఆయన అడగకపోతే నేను చెప్పను. కరెక్ట్గా లేచి బయటకు వచ్చినప్పుడు తిరిగి సిస్టర్ ఆ రోజు జరిగింది ఏంటి అని చెప్పి అడిగా. అదే విధంగా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, మీరు అడిగితేనే చెప్పాలని, అది నాకు సూచన అని కూర్చొని చెప్తాను చెప్పి కథ అంతా చెప్పింది. రియల్గా ప్రతి కార్యాన్ని ఆయన దగ్గరుండి చూసినట్టే జరిగిందంతా చెప్పాడు ఆయన అని. కాబట్టి మనకి తెలియకుండా జరిగింది ఎప్పుడో అయిపోయింది. ఆ విధంగా ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. మనకి తెలీదు.
ఏం జరుగుతున్నది, ఏ దెయ్యం ఏం కొడుతున్నది, ఎక్కడికి వస్తున్నది, మరి అనుకుంటాం. పోయేటప్పుడు అటు కింద పడిపోతాం కొన్నిసార్లు. సరే, నేను కూడా పడి ఉంటా. అది ఏదో హఠాత్తుగా మనం కింద పడిపోయినాం అనుకోబాకండి. వాడు తోచేస్తాడు. తోసి మనం అనుకుంటా జారి కింద పడ్డానని. నేను దాదాపు 10 సార్లు సైతానుడు నా యొక్క లైఫ్ని తీయాలని, నా ప్రాణాన్ని తీయాలని 10 సార్లు పైన ప్రయత్నించాడు. అయితే దేవుని కృపను బట్టి ప్రతిసారి దేవుడు కాపాడాడు. దానికే మన ప్రవక్త గారు అంటారు, మన టైం అయిపోయేంత వరకు ఏ దెయ్యం మనల్ని ఏం చేయలేదు అంటున్నాడు. ఎవరు ఏం చేయలేరు. అయినా దేశం మీద మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎవరు ఏం చేయలేదు అనేసి మన అటెంటెడ్ ఉండేదానికి కాన్స్టెంట్గా ఆయన ప్రొటెక్షన్లో మనం ఉండాలి. ఎప్పటికీ ఆయన యొక్క ప్రసన్నతలో మనం ఉండాలి. నేను అనుకుంటున్నాను, సంఘం అనేది ఇప్పుడున్న స్థితిలోకి ఇంతకాలం మనం ఉన్నాం. ఎటో దేవుని యొక్క వర్తమానం వచ్చింది. మెల్లమెల్లగా మనం ఎదుగుతూ వస్తున్నాం. అయితే ఈయన రానున్న దినాల్లో నేను అనుకుంటున్నాను, మరి ఎక్కువగా ఆది అపోస్తల గ్రంథంలో రాయబడిన సంఘం, ఆ సంఘం ఎట్టునిందో, ఆ క్రైస్తవులు ఎట్టున్నారో, అట్టాటి ఒక క్రైస్తవ జీవితంలోకి మనము తిప్పబడాలి. ఈ పరిచర్యే దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే రెస్టోరేషన్. అంటే పోగొట్టుకున్న ఆ పరిచర్య మళ్ళా రావాలి ఇక్కడికి. ఆ వర్షిప్ రావాలా, మళ్ళా ఆరాధన మళ్ళీ రావాలా. ఆ రోజు జరిగిన కార్యాలు సంఘంలో జరగాల.